ప్రదీప్ గారు మరి మీ లైఫ్‌లో రాముడేనా? 100% అండి. అంటే మొన్న ఈ మధ్యనే ఒక గేమ్ షోలో ఎక్కడో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఆయన రాముడితో పోలుస్తారా? కృష్ణుడితో పోలుస్తారా? అంటే నేను చాలా స్వార్థంగా, చాలా అహంగా ఆయన ప్రదీప్ అండి అని చెప్పాను. ఓకే. అంటే ఆ! హిస్ యూనిక్ అండి. హ్మ్. ఆయన అంటే నా భర్త అని చెప్పుకోవడం గొప్ప అని కాదు. బట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లైఫ్‌లో ఏ స్థితిలో ఉన్నా ఆయన ఇందాక చెప్పారే రాముని ధర్మం అది ఆయన పాటిస్తూ వచ్చారు. అంటే ఎక్కడ కూడా సహనం కోల్పోలేదు. ఫస్ట్ టైం మేము కలిసినప్పుడు ఎలా అయితే ఉన్నారో, ఏ ప్రేమతో ఉన్నారో, ఎస్పెషల్లీ విమెన్ పట్ల చాలా రెస్పెక్ట్. మహిళలంటే చాలా గౌరవము. వాళ్ళని అర్థం చేసుకునే తీరు కానీ, అది గానీ చాలా అంటే చాలా ఇంప్రెసివ్. అలాగే ఈరోజు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఆయన రాముడిలోని ధర్మం అయితే ఖచ్చితంగా ఉంది. దాంతో పాటు కృష్ణుడిలో లౌక్యం కూడా ఉంది. ఓహ్! ఓకే. ఎందుకంటే లౌక్యం లేకపోతే బతకగలవమ్మా అదే ఇవాళ కాదు. రేపు. లేకపోతే ఎందుకంటే ఆ! వీఆర్ ఇంటూ బిజినెస్. మన పరిశ్రమలో ఉన్నప్పుడు అది తర్వాత నేర్చుకున్నారు. ముందు లేదు. తొలి దశలో లేదు. తర్వాత పరిస్థితుల్ని బట్టి ఏది చెప్పాలన్నా గానీ మంచి అంశాలు ప్రతి వాళ్ళ దేవుళ్ళ నుంచి తీసుకోవడంతో పాటు ఏ యుగంలో ధర్మం ఆ యుగంలో పాటించాలి. త్రేతాయుగంలో రాముడు అలా ఉన్నాడని నేను ఇప్పుడు అలా ఉండడం కుదరదు. ఫలానా యుగంలో కృష్ణుడు అలా ఉన్నాడని ఇప్పుడు నేను అలా ఉండడం కుదరదు. మనం ఉన్న కలియుగంలో ఈ యుగ ధర్మం పాటించాల్సిందే. మోసాలు, ద్వేషాలని అనట్లేదు. కొంచెం లౌక్యంగా మనం నొప్పింపక తానొవ్వక అన్నట్టుగానే ఉండాలి ఎక్కడైనా కానీ. ఆ 2 ఆయనకున్నాయి. మొత్తానికి రాముడు, కృష్ణుడు కలగలిపిన ప్రదీప్ గారు. అవును. ఆ! హ్మ్.